దీపావళి సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కడో ఒక దగ్గరైతే ఈ బాణాసంచా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే బాణాసంచా ప్రమాదం జరిగింది ఏపీలో. ఇక హోంమంత్రి అనిత కూడా రంగంలోకి దిగారు. ఈ మేరకు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ కోనసీమ జిల్లాలో ఈ భారీ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 సజీవ దహనమయ్యారు. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి మీద సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇక సహాయక చర్యలు, వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలతో జిల్లాలో ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి హోంమంత్రి మెరుగైన చికిత్స వీటన్నిటిని కూడా అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక బాధిత కుటుంబాలను కూడా ఆదుకుంటామని హోంమంత్రి అనిత చెప్పారు. 2026 వరకు బాణాసంచి తయారీ కేంద్రానికి లైసెన్స్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇక దీపావళి వచ్చిందంటే చాలు ఇటువంటి ప్రమాదాలను మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ బాణాసంచా ప్రమాదం ఏ విధంగా జరిగింది? జనరల్గా కూడా బాణాసంచా తయారీ కేంద్రాలు అనేవి కూడా దూరంగా ఉండాలి అని కూడా ఒక నిబంధన కూడా ఉంది. మరి ఈ నిబంధనలని పాటిస్తున్నారా ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ బాణాసంచా ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటి? ఈ రోజు ఉదయం జరిగింది ఈ సంఘటన. రాయవరంలో అంటే లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ పేరిట నిర్వహిస్తున్నటువంటి బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి అక్కడ ఉన్నటువంటి స్థానికుల కథనం ప్రకారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోనే మొత్తం అదంతా ఒక షెడ్ లాగా ఉంటుంది. ఆ షెడ్ మొత్తం కూడా కూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి 6 ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 8 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే మరో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అనేది అటు అధికారులు కూడా ఖరారు చేయటం లేదు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొంతమందిని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి లేదా కాకినాడ తరలించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి అనే దానిపై అయితే అగ్నిమాపక సిబ్బంది చెప్పేదాని ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉండొచ్చు అనేది కొంతమంది చెప్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం అంటే దారిలో వెళ్లే వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేశాము, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నామంటూ కూడా పోలీసులు కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. అలాగే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఈ ఘటన గురించి మాట్లాడారు. వారం క్రితమే ఈ బాణాసంచా యూనిట్ కు పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రమాణాలు సరిగ్గా ఉన్నట్లు నివేదిక కూడా ఇచ్చారని, అయితే ప్రమాద సమయంలో అగ్నిమాపక పరికరాలను సరిగ్గా వినియోగించారా లేదా అనే అంశంపై విచారణ కొనసాగుతుందంటూ కూడా కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఇక ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలను కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా అలాగే స్థానికంగా కూడా ప్రస్తుతం సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారు. అయితే అంటే ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాంట్లో మాత్రం మనకి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వెంకట్, ఈ ప్రమాదానికి గురైన వాళ్ళందరూ కూడా అక్కడ లోకల్సేనా? అవును, అక్కడ మొత్తం వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చేసిన ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో అక్కడ ఉపాధి దాదాపు 40 మంది వరకు పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. 40 మంది పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా పెద్దదిగానే చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా 40 మంది లోపలే ఉన్నారని. అయితే ఒక్కసారిగా షెడ్ కూలిపోవడంతో అక్కడ శిథిలాల కింద పడి కొంతమంది మరణించారని, అలాగే మరికొంతమంది అటు మంటల తీవ్రత దాటికి మరణించినట్టుగా కూడా చెప్తున్నారు. అసలు బయటికి రావడానికి కూడా వీలు లేకుండా ప్రమాదం జరగడంతోనే మరణాల సంఖ్య పెరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అటు అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు కూడా స్థానికులు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసి అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేసినా సరే మంటల తీవ్రతకు దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే మరణాలు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వెంకట్, ఈ ఘటన మీద ఇప్పటికీ కూడా సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అయితే మృతుల గురించి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం గురించి ఏం చెప్పారు హోంమంత్రి? అయితే దీని గురించి కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. అలాగే జిల్లా కలెక్టర్ తో కూడా ఆయన స్వయంగా ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎస్పీతో కూడా చంద్రబాబు స్వయంగా ఫోన్ లో మాట్లాడటం, అలాగే హోంమంత్రి అనితకు కూడా పలు సూచనలు చేయడం జరిగింది. మొత్తం అంటే ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి చంద్రబాబు అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ వాళ్ళందరినీ కూడా స్పష్టంగా ఆదుకుంటాము, అలాగే క్షతగాత్రులకు కూడా మెరుగైన సదుపాయాలన్నీ అందించే విధంగా కూడా చర్యలు చేపడతా ఉంటూ కూడా చెప్పారు. ఇదే క్రమంలో చంద్రబాబు రాయవరం పర్యటనకు కూడా వెళ్లే అవకాశం ఉంది అనే వార్తలు సైతం వస్తున్నాయి.
దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు అటు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. సో బాణాసంచా తయారీ కేంద్రంలోనైతే ఇప్పుడు పెను ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ బాణాసంచా తయారీ కేంద్రంలో కూడా వారు పనిచేస్తూ ఉన్నారు. దీంట్లో ఇప్పటికీ 6 మృతి చెందారు, మరికొంతమంది తీవ్రమైన గాయాలతో కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మీద ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు దీనికి సంబంధించి మెరుగైన వైద్యాన్ని అందించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కూడా హోంమంత్రి అనిత రంగంలోకి దిగారు. ప్రజెంట్ అక్కడ పరిస్థితిని కూడా ఆమె సమీక్షించారు. అయితే డెఫినెట్గా కూడా అధికారులు కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తారని కూడా అర్థమవుతుంది. అయితే లోపలున్న వారు బయటికి రావటానికి వీలు కాకపోవడంతో కూడా ఈ ప్రమాదం ఈ తీవ్ర స్థాయిలో కూడా ఇప్పుడు జరిగినట్లు గుర్తించారు. ఎందుకంటే జస్ట్ ఒక వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన లైసెన్స్ కానీ ఇంకా మొత్తం కూడా ప్రమాణాలు ఏవైతే ఉండాలో అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే దానికి సంబంధించి ఆర్పేందుకు వెంటనే కూడా పరికరాలు కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేదా అని చెప్పి కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెప్పి కూడా తనిఖీలు చేసి వీళ్ళందరూ ప్రమాణాలు పాటిస్తున్నారని దీని మీద అధికారులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇలా జరిగిన ఒక వారంలోనే ఈ పెను ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మొత్తం కూడా ఒక్కసారిగా కూడా అయితే దీని మీద పలు అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పినప్పటికీ కూడా మరికొంతమంది అంటుంది అటుగా వెళ్ళేవారు ఎవరైనా ఈ పనికి కారణమయ్యారా అని చెప్పి కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద ప్రాపర్గా కూడా పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. అగ్నిని ఆపేటువంటి వాటిని ఎందుకు వాళ్ళు వాడలేకపోయారు, ఈ గ్యాస్ని వీటిని ఎందుకు వాడలేకపోయారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక మొత్తం కూడా దీని మీద ఒక మొత్తం అక్కడ చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పరిశీలన జరుగుతుంది. అసలు ఈ ప్రమాదానికి ఏం కారణమైంది అనే కోణంలో కూడా ఇప్పుడు అక్కడ దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఈ ఘటనతో కూడా అక్కడున్న ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీపావళి ఆ గ్రామానికి విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఎందుకంటే ఆ గ్రామస్తులే అక్కడ పనిచేస్తున్న స్థానికులు చనిపోవటం కూడా ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. బాణాసంచా మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ బాణాసంచా తయారీ కేంద్రాల్లో ఇటువంటి ఘటనలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. బాణాసంచా విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరొకటి ఏంటంటే కేవలం ఇవి ఇక్కడతోనే ఆగవు. దీపావళి రోజు కొంతమంది ఆ దీపావళి బాంబులు పేరుస్తూ కూడా అవి అటు ఇటు ఇళ్లల్లోకి వెళ్ళిపోయి కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని మన వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు, మన వల్ల ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకూడదు, ఎవరికి కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకూడదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. ఈ దీపావళి టైంలో ఈ ఘటన సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు మరోసారి గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడైనా ఒకవేళ దుకాణాల్లో కానీ ఇటువంటి దుకాణాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఇలాంటి బాణాసంచాలు నిల్వ చేసిన దుకాణాల్లో లేకపోతే ఎక్కడైనా నిల్వ చేసి ఉన్న ప్రాంతాల్లో కూడా ఇటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ఇటువంటి ఘటనలు జరుగుతాయి. ఒకవేళ గనక అక్కడ ఏదైనా దీపావళి సామాగ్రి మందుగుండు సామాగ్రి గనక ఉంటే నిప్పును చాలా దూరంగా ఉంచాలి. ఆ ప్రాంతానికి తెలుసో తెలియకో నిప్పును అక్కడ ఏముందిలే అని చెప్పి పడవేసినా కానీ అది ఆరిపోయినప్పటికీ కూడా ఎంతో కొంత ఒక నిప్పు రవ్వ ఉన్నా కానీ అది మొత్తం కూడా కాలి బూడిదవుతుంది. ఇటువంటి విషయాన్ని గుర్తుంచుకొని చాలా బాధ్యతగా మెలగాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ ఘటన మీద అయితే ఇప్పుడు హోంమంత్రి వీరికి అందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని, అదేవిధంగా ఆ కుటుంబాలకి అవసరమైన ఎస్క్రేషియా ప్రకటించేందుకు కూడా ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరొకటి ఏంటంటే సీఎం కూడా ఈ క్షతగాత్రుల కుటుంబాలను అయితే పరామర్శించే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని అయితే తెలుస్తూ ఉంది. సత్యబాబు గారు ఉన్నారా? సత్యబాబు గారు సత్యబాబు గారు ఉన్నారా? సత్యబాబు గారు